ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని భవిష్యత్తులో సమర్థవంతంగా నడపగల సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సారథ్యంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ తదితరులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం భవానీ చారిటబుల్ ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్, నగర తెలుగుదేశం పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రియాంక గార్డెన్స్లో మెగా రక్తదాన కార్యక్రమం జరిగింది. తొలుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో తమకు అండగా నిలిచిన యువ నాయకుడు నారా లోకేష్ తాను ఎమ్మెల్యే అవ్వడానికి సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం కష్టకాలంలో ఉన్న సమయంలో జైలుకు వచ్చి ధైర్యం చెప్పారని, తాను ఎమ్మెల్యేగా అవ్వడానికి స్ఫూర్తి కలిగించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. మెగా రక్తదాన శిబిరంలో 100 మంది వస్తారా అనే సందేహం ఉండేదని, కానీ యువ నాయకుడు లోకేష్పై ఉన్న అభిమానంతో 1000 మందికి పైగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. అర్థవంతంగా తీసుకెళ్లిన వ్యక్తి, ఇవన్నీ చాలు ఒక నాయకుడిగా గుర్తింపు పొందడానికి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో యువతకి ఉద్యోగం రావాలని, అనేక ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని కూడా అమలు చేయాలని లోకేష్ గారిని కోరుకుంటూ, అలాగే రాజమండ్రి సిటీ నియోజకవర్గం బ్లడ్ డొనేషన్ అనుకున్నంటేనే మా వారు 1000 మంది అంటే 1000 అవుతుందా లేకపోతే సున్నాలు తగ్గుతాయా అని అడిగాను మా వాళ్ళని. మా వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్న విధానం చూస్తుంటే 1000 దాటే విధంగా ఉంది. మా వాళ్ళందరూ చాలా జోష్గా ఉన్నారు. 1000 దాటే విధంగా ఉంది. చాలా సంతోషం. ఈ సిటీ నియోజకవర్గంలో ఏదైతే ఈరోజు రక్తదానం చేస్తా ఉన్నారో, కొంతమంది ప్రాణాలని కాపాడడానికి కారకులవుతా ఉన్నారో వారందరికీ ఈరోజు రక్తదాన శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న మా ఎన్డీఏ కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, రక్తదానాన్ని ఏదైతే రక్తాన్ని దానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో లోకేష్ గారి ఆలోచనకు అనుగుణంగా కష్టపడతాం, పార్టీని మరింత బలోపేతం చేస్తాం, ఎన్డీఏ కూటమి యొక్క సఖ్యతని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని కూడా తెలియ. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, నగర కమిటీల నాయకులు, వివిధ కమిటీల సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. బలవర్ధకమైన ఆహారంతో పాటు శరీర వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి టీబీ విముక్తి భారత్ కార్యక్రమం స్ఫూర్తితో నిక్షయ మిత్ర హోదాలో ఒక బాలికను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, క్షయవ్యాధిని జిల్లా నుంచి పారద్రోలేందుకు స్వచ్ఛందంగా నిక్షయ మిత్రాలుగా పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా టీబీ బాధితులకు ప్రభుత్వం అందించే పోషణ పథకానికి మీ వంతు చేయూతనివ్వడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో నిక్షయ మిత్రులుగా అందరూ భాగస్వాములై టీబీ వ్యాధిని జిల్లా నుంచి పారద్రోలాలని విజ్ఞప్తి చేశారు. టీబీ నిర్మూలనకు మరింత మంది వ్యాపారవేత్తలు, అధికారులు, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ నిక్షయ మిత్ర కార్యక్రమం కింద దత్తత తీసుకున్న వ్యక్తులు ఒక వ్యక్తి కొరకు నెలకు 700 రూపాయల చొప్పున 6 నెలల పాటు 4200 రూపాయల ఆర్థిక సహాయంతో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని పౌష్టికాహార కిట్ల రూపంలో అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పోషక పదార్థాలతో పాటుగా వ్యాయామం చేయడం తప్పనిసరి అని కలెక్టర్ పేర్కొన్నారు. తూర్పుగోదావరిని టీబీ రహితంగా మార్చే మా లక్ష్యానికి మీ ప్రమేయంతో బాధిత వ్యక్తుల ఆరోగ్యం మరియు శ్రేయస్సు దృష్ట్యా దత్తత తీసుకోవాలని, ఆ చిన్నపాటి చేయూత గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. సౌకర్యాలు లేదా టీబీ రోగులకు పోషకాహార సహాయం వంటి ప్రత్యక్ష మద్దతును అందించడం కోసం ఆర్థిక సహాయంను అందించాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర పేర్కొన్నారు. మీరు అందించే ఆర్థిక సహాయం మొత్తాన్ని డ్లాటో నిక్షయ మిత్ర ఈస్ట్ అనే పేరు మీద 501005590273
3001 గోదావరి అకౌంట్ నెంబర్కు జమ చేయాలని, హెచ్డిఎఫ్సి అకౌంట్కి చెందిన ఈ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ను HDFC 0008068 హెచ్డిఎఫ్సి వ్యామగిరి జంక్షన్ బ్రాంచ్కి జమ చేయాలని కోరారు. అకౌంట్ వివరాలు మరోసారి: హెచ్డిఎఫ్సి బ్యాంక్, వ్యామగిరి జంక్షన్, ఐఎఫ్ఎస్సి కోడ్ HDFC 0008068, అకౌంట్ నంబర్ 501055902730 501055902730 అకౌంట్ పేరున జమ చేయాలని కోరారు. రాజమండ్రి రూరల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్లో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండూరి అప్పారావు, తలారమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రత్యేక ఆహ్వానితులు గోరెంట్ల రవిరామ్ కిరణ్, మార్ని వాసుదేవరావు, మజ్జి పద్మావతి, మత్సేటి ప్రసాద్ అతిథులుగా వచ్చి స్వీట్స్ పంచి కేక్ కట్ చేసి బాణాసంచాలు కాల్చారు. తీన్మార్ సంబరాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ యోగుళం పాదయాత్ర ద్వారా పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తి నింపి ప్రభుత్వ ఏర్పాట్లతో కీలక పాత్ర పోషించారు. పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ఎదిగి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల ఆనందరావు, పెన్నింటి యాకబాబు, ఎర్రమోతు ధర్మరాజు, సావాడ శ్రీనివాసరెడ్డి, నీలి కోటేశ్వరరావు, పుక్కళ్ళ రాజు, అబ్దుల్ రెహమాన్ ఖాన్, రామస్వామి, కొడమంచల సూర్య, పౌరోజు మాణిక్యాలరావు, పలివెల వినోద్, దాసరి చంద్రమణ తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా మనం చూస్తున్నాం దావోస్ పర్యటనలో ఏ విధంగా పెద్ద పెద్ద పరిశ్రమలను ఆహ్వానించి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టి పెట్టుబడులు పెట్టించి ఉపాధి లభించేలాగా ఉద్యోగాలు లభించేలాగా చేస్తున్నాం మనం చూస్తా ఉన్నాం. ఆయన కృషికి మనందరూ తోడ్పాటు అవసరం. ఇవాళ చిన్న వయసులోనే దేశం మీద, రాష్ట్రం మీద, ప్రపంచం మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకుని ముందు సాగుతున్న నాయకుడు లోకేష్ గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకని ఘనంగా మనం జరుపుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి భారీగా కార్యక్రమాలు చేపట్టి ఇవాళ 1,20,00,000 మంది సభ్యత్వాలు జరిపించారనేది లోకేష్ గారి కృషి అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనందరం ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారికి మనం మరింత సపోర్ట్గా ఉండి ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా మనందరినీ ముందుకు తీసుకెళ్ళి మంచి కార్యక్రమాలు చేస్తారని, భవిష్యత్తులో మన పార్టీకి ఒక దైవ సూచిక మనందరికీ కూడా ఒక అభయంగా ఆయన ఉంటారని ఆశిస్తూ, అలాంటి యువ నాయకుడు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండి మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన జీవితాంతం ఆయన సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమండ్రి శ్రద్ధానంద ఘాట్లో శ్రీ మద్దూరు అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నేతాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. స్వతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని స్థానిక శ్రద్ధానంద ఘాట్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద శ్రీ మద్దూరు అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ్ రంగారావు, అశోక్ కుమార్ జైన్, బాలేపల్లి మురళి, కోడూరు సుబ్రహ్మణ్యం సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ కి రాజమండ్రితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన పేరే డాక్టర్ కర్నల్ డిఎస్ రాజు. ఆయన కూడా కలిసి చదివారు. ఈయన జాతీయోద్యమంలోకి వచ్చారు. ఆయన బ్రిటిష్ ఆర్మీలోకి వెళ్ళిపోయాడు. బ్రిటిష్ ఆర్మీలో ఆయన డాక్టర్. బోస్ ఎప్పుడైతే భారతదేశం నుంచి వెళ్ళిపోయి పిలిపించాడు, మీరందరూ రండి,
సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు మాట్లాడుతూ నాయకులందరికీ జయంతి వర్ధంతి ఉంటుందని, సుభాష్ చంద్రబోస్కి జయంతి మాత్రమే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యప్రకాశరావు, అధ్యక్షులు కొణతం సుబ్బారావు, కేదార్ అశ్వరావు, జాన్సన్, ప్రదీప్, రాఘబాబు, శ్రీనివాస్, ఆకుల సాయి, వైశ్య సేవా సదన ఉపాధ్యాయులు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క సర్వస్వాన్ని కోల్పోయి, కుటుంబాలను కోల్పోయి, స్థానికంగా లేకుండా ఎక్కడో నివాసాలు ఏర్పరచుకుంటూ అజ్ఞాతవాసాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావడంలో వారు భాగస్వామ్యం వహించారు. కానీ అటువంటి వ్యక్తులకు సరైన గుర్తింపు కొంతమందికి లేకపోయి ఉండొచ్చు, అది వాస్తవం కూడా. రాజమండ్రి గామన బ్రిడ్జిపై బస్సు బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు గామన వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒక యువత మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గామన్ వంతెనపై అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన ఇది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి బుధవారం రాత్రి కావేరీ ట్రావెల్స్ బస్ నెంబర్ NL01B2987 బయలుదేరింది. కొంతసేపటి తర్వాత అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. బస్సు బోల్తాపడినటువంటి ఘటనలో జాప్యం జరగడంతో పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునేలేపు క్షతగాత్రులు గంటపాటు వెలువెల్లాడారు. రాజమహేంద్ర నుంచి 6 అంబులెన్సులు కాతేరు కొంతమూరు మధ్య ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. వీరంతా విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందినవారిగా తెలుస్తోంది. వీరిలో 25 ఏళ్లలోపు విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. క్రేన్ సహాయంతో రాత్రి 1 గంట సమయంలో బోల్తాపడిన బస్సును తొలగించి క్రింద ఉన్న మరికొంతమందిని రక్షించడం జరిగింది. వారంతా బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఇరుక్కోవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. ఎస్పీ నరసింహకిషోర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కడేపులంకలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కడేపులంకలో సత్రం వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి బీజేపీ కడేప్ మండల ఆధ్వర్యంలో మరణం లేనటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు కూటమి నాయకులతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు బొరుసు సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీపీ మార్గాన లక్ష్మీ సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు నాగులాపల్లి వీరబాబు, కొటికలపూడి వెంకటేశ్వరరావు, పెనుమాక శేషగిరి, చిక్కాల శ్రీనివాస్, గారపాడు తాతబ్బాయి, తోటసాని దుర్గారావు, కొనగల శ్రీనివాస్, మల్లు శివ, చవటపల్లి దుర్గారావు, ఇతర కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నేటి తరానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శవంతమైనటువంటి నాయకునిగా కొనియాడారు. స్వాతంత్ర సంగ్రామ సాధనకు ఎందరో నాయకులు ఎన్నో రకాలుగా పోరాటాలు జరిపిన వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అత్యుత్తమైనటువంటి ధీరోదాత్తమైన పోరాటంతో మరణం తెలియని నాయకుడిగా మిగిలిపోయారని నేటి యువత సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. 128వ జయంతి జరుపుకోవడం, మరణం లేని నాయకుడు దేశంలో, ప్రపంచంలోనే మరణం లేని నాయకుడు అంటే బోస్ గారిని చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు జయంతి సందర్భంగా మనం ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ కార్యక్రమం చేయడం జరిగింది. వెంకటనగరం శ్రీ 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 గొంతెలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరంలో మాజీ సర్పంచ్, ఆలయ ధర్మకర్త ఉప్పులూరి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో గొంతెలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 3వ రోజు వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం చొప్పెళ్లవారి కనకమహాలక్ష్మి ఈవెంట్స్, బుధవారం ఉదయం చొప్పెళ్ల కనకమహాలక్ష్మి ఈవెంట్స్, కోబ్రా డాన్స్, జగన్నాథపురం శ్రీను అండ్ బృందం కేరళ వాయిద్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం వెదురుమూడి వడ్లమూరి వారిచే గారడి నృత్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్,
డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజులను ఆలయ కమిటీ వారు ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించి అమ్మవారి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, లక్ష్మీ లేబర్ కాంట్రాక్టర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి ప్రదాతగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తూ గ్రామంలో ఆలయ నిర్మాణంతో పాటు గ్రామ అభివృద్ధికి స్వీయ నిధులతో ఎనలేని సేవలందించిన ఉప్పులూరి వీరవెంకట సత్యనారాయణకు ఘన సత్కారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సత్యనారాయణ సేవలు మరువలేనివని, తమ గ్రామాల్లో చేసిన సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని, వాటి రుణం తీర్చుకోలేమని ప్రశంసించారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో జూబ్లీ మెమోరియల్ ఆర్సీఎం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో జూబ్లీ మెమోరియల్ ఆర్సీఎం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సైన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు ఈ సైన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో 600 మంది పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు తమ ప్రతిభను చాటుకున్నాయి. ఈ కార్యక్రమంలో సోలార్ సిస్టమ్స్, ఇరిగేషన్ సిస్టమ్, స్మార్ట్ సెక్యూరిటీ, అలర్ట్ ఫర్ ఉమెన్, రైన్ డిటెక్టర్, హాలోగ్రామ్ సిస్టమ్ ఇలా ఎన్నో ప్రయోగాలు విద్యార్థులు నేర్చుకున్నటువంటి పాఠాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఇతర స్కూల్స్ నుండి భారీ సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తరలివచ్చి ప్రతిభను సందర్శించి విద్యార్థులను, అధ్యాపకులను, స్కూల్ సిబ్బందిని అభినందించారు. అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ రెవరెండ్ జేస్ మరియు ఎఫ్సిసి స్కూల్ కరస్పాండెంట్ రెవరెండ్ మనోజ్ కుమార్ విద్యార్థులను అభినందించారు. ప్రతి సంవత్సరం దీన్ని కంటిన్యూస్గా నిర్వహిస్తున్నాము. ఇది పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం.
అలాగే వచ్చి చూసినటువంటి పేరెంట్స్, ఇతర పాఠశాలల పిల్లలు కూడా చూసి ఎంతో ఆనందించారు. అందుకు ఇది మా పాఠశాలలో ప్రతి సంవత్సరం ఇలా నిర్వహించడం చాలా ఆనందదాయకం. అందుకు కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ మనోజ్ కుమార్ గారికి, అలాగే హెచ్ఎం సిస్టర్ జయస్మర్య గారికి, అలాగే ఉపాధ్యాయులు అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ. రాజమండ్రి మహాకాళేశ్వర ఆలయానికి దేవాదాయ శాఖ అధికారులు వచ్చి విచారణ ప్రారంభించారు. రాజమండ్రి గోదావరి తీరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రోటరీ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో దేవాదాయ శాఖ అధికారులు విచారణకు వచ్చారు. ఇటీవల బొమ్మూరు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఆలయ పూజారి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆశ్రయించడం జరిగింది. ఆలయంలో అవకతవకలపై ఆర్థిక లావాదేవీల విషయంలోనూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం దేవాదాయ శాఖ అధికారులు ఆలయానికి వచ్చారు. ఆలయ నిర్వాహకులు సిబ్బందితో మాట్లాడారు. ఇప్పుడు మనం కూడా ఆ దృశ్యాలను ఒకసారి వీక్షిద్దాం. హైదరాబాద్ మీర్పేటలోని ఓ వ్యక్తి భార్యను ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించి చెరువులో పాడేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్మాదం పరాకాష్ఠకు చేరుకుంది. భార్యను చంపేసిన తర్వాత కూడా పగ చల్లారలేదు. చిన్న ముక్కలుగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించాడు ఓ మృగాడు. ఇతడి అమానుషత్వానికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ప్రస్తుతం డిఆర్డీఓలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి మాధవితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పుడు ఆర్మీలో ఉన్న గురుమూర్తి 35 ఏళ్ల వయసుకే రిటైర్ అయ్యాడు. హైదరాబాద్ అమీరపేటలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. అయితే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అవి కాస్త పెద్దవై మోస్ట్ బ్రూటల్ మర్డర్కు దారితీసింది. భార్య మాధవిని చంపాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి. అందుకోసం సంక్రాంతి సెలవులను ఎంచుకున్నాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి ఈ నెల 13వ తేదీన తన పిల్లల్ని పంపించేశాడు. అపార్ట్మెంట్లోనూ చాలామందికి పండగకు ఊళ్ళో వెళ్ళిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. అదే అదనగా భావించిన గురుమూర్తి ఈ నెల 15వ తేదీన పండగ రోజున భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆమెను చంపి ముక్కలు చేసిన తరువాత ఆ మాంసం ముద్దలను కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా చేసి దగ్గరలో ఉన్న జల్లెళ్లగూడ చందన చెరువులో కలిపేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 16వ తేదీన అత్తమామలకు ఫోన్ చేసిన గురుమూర్తి భార్య మాధవి గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అంటూ తనకేమీ తెలియనట్లు మాట్లాడాడు. వారు తమ దగ్గరికి రాలేదని సమాధానం ఇచ్చారు. అప్పటి నుంచి తరచూ ఫోన్ చేసి భార్య గురించి ఆరా తీస్తున్నట్లు, కంగారు పడుతున్నట్లు నటించాడు. కానీ పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు మాత్రం చేయలేదు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ వచ్చిన మాధవి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. మాధవి ఇంట్లోకి వెళ్ళినట్లు కనిపించింది కానీ తిరిగి బయటికి రాలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణలో ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయించేశాడో తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. హత్య జరిగింది కానీ శవం ఆనవాళ్ళు లేవు. చంపిందెవడో తెలుసు కానీ నిరూపించే పక్కా ఆధారాలు లేవు. ఓ సైకో క్రిమినల్ మైండ్తో చేసిన మర్డర్ ఇప్పుడు షాకింగ్గా మారింది. ఈ క్రైమ్ సీన్ ముందు దృశ్యం, సూక్ష్మదర్శిని లాంటి సినిమాలు కూడా ఓ మూలకు కూడా నిలబడవు. అంత ప్లాన్డ్గా భార్యను చంపేశాడు ఈ నరరూప రాక్షసుడు. మర్డర్ నుంచి ఎస్కేప్కి మిలిటరీ తెలివితేటలు వాడాడు ఈ సైకో. కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఆ ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి, అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది. సమాప్తం. నమస్కారం.